నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ దరహాసం పార్ట్ 22. షాన్ తులసిని తన రెండు చేతులతో ఎత్తుకుని పాన్పుపై పడుకోబెట్టాడు. తులసి సిగ్గుపడుతూ తన రెండు చేతులతో ముఖాన్ని దాచుకుంది. ఎంతకు షాన్ ఆమెను తాకకపోవడంతో చేతులను అడ్డు తొలగిస్తూ మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఆమెనే చూస్తూ చిరునవ్వు చిందిస్తూ ఉన్న అతన్ని వింతగా చూసి కనుబొమ్మలను ఎగరేస్తూనే ఏమైంది అన్నట్టు అడిగింది. తులసి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, నువ్వు నాకు అపురూపమైన గాజు బొమ్మవు. నీ తనువుని కాదు నేను కోరుకున్నది. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించిన రోజు రెండు శరీరాలు ఒక్కటవుతాయి. ఆ రోజు కూడా త్వరలో రావాలని ఆశపడుతున్నాను. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే నీ శరీరం మాత్రమే కాదు, నీ మనసు, నీ ఆలోచనలు కూడా అంటూ షాన్ తులసికి ప్రేమ గురించి వర్ణిస్తూ ఉంటే ఆమెకు మనసంతా పులకరించిపోయింది. నేనంటే ఎంత ప్రేమ ఈయనకి! నిజంగా నేను ఇంత ప్రేమకు అర్హురాలినా అని తులసి మనసులోనే మురిసిపోతూ అతన్ని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టేసి, నాకు ఈరోజు నిద్ర పట్టడం చాలా కష్టమేమో, నీ ఒళ్ళో తలపెట్టి పడుకోనా అంటూ తులసి అతని ఒళ్ళో తలపెట్టి పడుకుంది. హాయిగా నిద్రపోతున్న తులసిని చూస్తూ, సారీ తులసి, మా చెల్లి పెళ్ళి జరిగే వరకు నీకు దూరంగా ఉంటానని మన పెళ్ళి రోజున మా అమ్మకి మాట ఇచ్చాను. ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉండాలి కదా. చెల్లి పెళ్ళి జరిగేలోపు నీ డాక్టర్ చదువు కూడా పూర్తవుతుంది. అప్పుడు ఇద్దరం కలిసి ముగ్గురం అవుతాము అంటూ షాన్ ఆమెని పక్కన పడుకోబెట్టి తాను కూడా ఆమె చుట్టూ చేతులు వేసి పడుకున్నాడు. తులసి ఉదయాన్నే లేచి ఇంటి పని చేస్తూనే అందరికీ రుచిగా వంట చేసి కాలేజీకి వెళ్తూ వస్తుంది. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉండడం చూసి రుక్సానా తట్టుకోలేకపోయింది. అత్త, ఏంటి వాళ్ళిద్దరూ రోజు రోజుకి ఇంకా దగ్గరైపోతున్నారు? మనం ఏం చేయలేక వాళ్ళను చూస్తూ ఉంటే ఏదో ఒకరోజు నీ చేతిలో వారి పిల్లలను కూడా పెట్టేస్తారేమో అని రుక్సానా అనడంతో జుబేదా నవ్వుతూ, పిచ్చిదానా, వాళ్ళిద్దరూ మన ముందే ప్రేమగా ఉంటున్నారు, అంతే తప్ప వారి మధ్య ఇంకేమీ లేదు. ఎందుకో తెలుసా? నా కొడుకు షాన్ నాకు మాట ఇచ్చాడు, తన చెల్లి పెళ్ళి జరిగేదాకా తులసికి దూరంగా ఉంటానని. మరి అలాంటప్పుడు తులసికి కడుపు ఎలా వస్తుంది అంటూ జుబేదా నవ్వుతూ ఉంది. అత్త, నువ్వు చెప్పేది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళిద్దరినీ విడదీయడం కష్టం అనుకున్నాను, కానీ నువ్వు ఈ నిజం చెప్పి నా ప్రేమను నన్ను గెలిపించావు. ఇక ఆ తులసి ఆటలు ఈ ఇంట్లో సాగకుండా చేస్తాను. బావకు ఇంకా తిక్కరవుతాను అంటూ రుక్సానా చాలా సంతోషపడిపోయింది. వారి మాటలు విన్న నూర్ బేగం ఆశ్చర్యపోయింది. జుబేదా ఇంత కుట్ర పండిందా? ఈ రుక్సానా కూడా
తనతో చేతులు కలిపిందా? నేను నమ్మలేకపోతున్నాను. నూర్ బేగం సైలెంట్గా తన గదిలోకి వెళ్ళి తులసి షాన్ల గురించి ఆలోచిస్తూ ఉండగానే తులసి కాఫీ తీసుకొని ఆమె గదిలోకి వచ్చింది. దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న ఆమెను చూసి అమ్మమ్మ అంటూ చేతితో తాకుతూ పిలిచింది. తులసి, నువ్వా? నీ గురించే ఆలోచిస్తున్నాను, ఇలా రా అంటూ తులసిని ఆమెన పక్కన కూర్చోబెట్టుకుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు మీ అమ్మ వాళ్ళింటికి పూర్తిగా వెళ్ళడమే మానేశావు? నా మనవడు నిన్ను అంతలా మార్చేశాడా అని ఆమెనే చూస్తూ అడిగింది. అమ్మమ్మగారు, అలాంటిది ఏమీ లేదనుకోండి. కాకపోతే మీ మనవడి ప్రేమతో నిజంగానే నేను అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నాను. ఇకపోతే అమ్మ వాళ్ళతో రోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. అప్పుడప్పుడు కాలేజీ నుండి నాన్నగారిని చూసి వస్తున్నాను. అంతేకాదు, మీ మనవడు కూడా నన్ను దగ్గరుండి మా ఇంటి వరకు తీసుకెళ్తున్నాడు. కానీ మా ఇంట్లోకి మాత్రం అప్పుడప్పుడు వస్తున్నాడు అని తులసి సంతోషపడిపోతూ చెప్పింది. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి, కానీ నాది ఒక కోరిక మిగిలిపోయింది అంటూ తులసి వైపు చూస్తూ, నా మనవడి కొడుకుని నేను ఎత్తుకోవాలని, వాడితో ఆడుకోవాలని నా కోరిక. మరి అది ఎప్పుడు నెరవేరుతుందో చెప్తావా అని ఆవిడ అడగడంతో తులసి సిగ్గుపడుతూ, మీరు ఈ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది, మీ మనవడిని అని తులసి సమాధానం ఇవ్వడంతో నూర్ బేగం గారు పైకి లేచి తన గది డోర్ గడియ పెట్టింది. తులసి, నీకు షాన్ గురించి కొన్ని నిజాలు చెప్పాలి అంటూ లక్ష్మీ రెహమాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం చెప్పి, జుబేదా కన్నతల్లి కాదు అంటూ జరిగింది మొత్తం చెప్పి, లక్ష్మీ చావుకి, నా కొడుకు చావుకి కారణం ఈ జుబేదానే అని చెప్పడంతో, అమ్మమ్మగారు, నాకు ఈ నిజం మా నాన్నగారు చెప్పారు అని తులసి ఆమె కన్నీళ్లను తుడుస్తూ అంది. తులసి, నీకు తెలియని మరో నిజం ఏమిటో తెలుసా? ఆ జుబేదా కొడుకుని ఈ ఆస్తి మొత్తానికి వారసుడు కావాలని చూస్తుంది. అందుకోసం అది ఎంతకైనా తెగిస్తుంది. ఈ విషయాలు నా మనవడికి తెలీదు. ఒకవేళ వాడితో చెబితే చంపేస్తాను అంటూ బెదిరించింది. అందుకే నాలోనే ఈ రహస్యాలు దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు కూడా వాడు ఆమెకు మాట ఇచ్చాడంట, నాజీమా పెళ్ళి జరిగే వరకు నీతో కాపురం చెయ్యనని. అందుకే వాడు నీకు దూరంగా ఉంటున్నాడు. రుక్సానా జుబేదా మాట్లాడుకుంటుంటే విన్నాను. నువ్వు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎలాగైనా సరే షాన్ జుబేదా గురించి తెలుసుకునేలా చేయాలి అంటూ నూర్ బేగం అనడంతో, అమ్మమ్మగారు, ఎంత మోసం! అసలు ఆవిడను ఈ ఇంట్లో నుంచి తరిమేయాలి. మా నాన్న మీద లేనిపోని అబండాలు వేసి ఈ రెండు కుటుంబాలు కలవకుండా చేసింది. షాన్ మనసుని ఈ రాక్షసి పూర్తిగా మార్చేసింది. పాపం, ఆయనకి నిజం తెలిసిన రోజు తట్టుకోగలడా అని తులసి షాన్ గురించి ఆలోచిస్తూ
వంటగదిలోకి వెళ్ళబోయింది. నాజీమా ఎంతో సేపటి నుండి ఫోన్ మాట్లాడుతూ నవ్వుతూ తులసిని చూడకుండా టీ కొట్టింది. అబ్బా! ఏంటి నాజీ, ఎక్కడ చూసి నడుస్తున్నావు? ఎవరు ఫోన్లో అంటూ తులసి కాస్త కోపాన్ని చూపించడంతో నాజీమా కంగారు పడుతూ ఫోన్ కట్ చేసి బాబీ సారీ అంటూ తడబడుతూ తన గదిలోకి వెళ్ళింది. ఈ నాజీమ కూడా రోజు రోజుకి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. తనకి కూడా పెళ్లి చేసి పంపిస్తే హాయిగా కాపురం చేసుకుంటుంది అని తులసి మనసులోనే అనుకుంది. పెళ్ళి అంటే గుర్తుకు వచ్చింది. అన్నయ్యకి ఈరోజు పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తున్నాము అన్నారు కదా, మరి అమ్మాయి నచ్చిందో లేదో అంటూ తులసి బయట గార్డెన్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంది. అన్నయ్య, అమ్మాయి నీకు నచ్చిందా అని తులసి ఆత్రంగా అడగడంతో హా నచ్చింది, కాకపోతే వాళ్ళకే మన కుటుంబం నచ్చలేదు, నేను ఒక్కడిని మాత్రమే నచ్చానంట అని వరుణ్ వెటకారంగా అనడంతో అన్నయ్య ఏంటి అర్థం కానట్టు మాట్లాడుతున్నావు, కాస్త అర్థం అయ్యేలా చెప్పు అని తులసి అడగడంతో అయ్యో నీకు ఇంకా అర్థం కాలేదా, వాళ్ళు అమ్మాయిని కోడలిగా పంపించరంట మన ఇంటికి, నేనే వాళ్ళ ఇంటికి ఇల్లరిగా వెళ్ళాలంట అని వరుణ్ అనడంతో నీకు తిక్క కుదిరింది అని తులసి నవ్వుతూనే ఉండడంతో చి పోవే నీతో చెప్పి వేస్ట్ అంటూ వరుణ్ ఫోన్ కట్ చేశాడు. తులసి అలాగే నవ్వుతూనే ఉండడంతో ఆమె వెనకాల నుండి నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు. వచ్చారా, ఈరోజు నన్ను పికప్ చేసుకోవడానికి ఎందుకు రాలేదు అంటూ తులసి అతని చేతులు విడిపించుకుంటూ అడిగింది. వచ్చింది నేనే అని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? అబ్బో, ఇది తెలియకపోవడం కూడా ఉందా? నన్ను ఇలా పట్టుకోవడం నువ్వు కాక ఇంకెవరు చేస్తారు? అయినా ఈ షాన్ మహమ్మద్ భార్య అంటే అందరికీ భయం అని తులసి అనడంతో అవునా, ఎందుకో అంత భయం అని అతను కళ్ళెగరేస్తూ అడిగడంతో మీరు ఒక పెద్ద రౌడీ అని అందరికీ తెలిసిన విషయమే కదా, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నారు అని తులసి అనడంతో ఏంటి నేను రౌడీనా అంటూ షాన్ తన కింది పెదవిని లోపలికి ముడుస్తూ ఇప్పుడు ఈ రౌడీ ఏం చేస్తాడో చూడు అంటూ తులసిని పట్టుకోబోతూ ఉంటే ఆమె ఇల్లంతా పరుగులు తీస్తూ అతనికి చిక్కకుండా ఉంది. వారిద్దరినీ అలా చూసి రుక్సానా కోప్పడుతూ తులసి పరుగులు తీస్తున్న దారిలో ఆమెను కింద పడేయాలని ఫ్లోర్పై కాస్త నూనె పోసింది. అటు నుంచి వస్తున్న నాజీమా ఆ నూనెపై కాలు పెట్టి కింద జారి పడిపోయింది. గట్టిగా కేక వేస్తూ కింద పడిపోవడంతో పడింది తులసి అని రుక్సానా సంతోషపడింది. షాన్ నాజీమా అంటూ పరుగున వచ్చి ఆమెను పైకి లేపాడు. ఏంటి ఇదంతా, ఇక్కడ నూనెవరు పోశారో, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో అని షాన్ కోప్పడుతూ తులసితో కలిసి నాజీమాని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. చిచి, ఇలా జరిగిందేంటి, ఈ తులసిని కింద పడేయాలని చూస్తే నాజీమా పడిపోయింది, ఇప్పుడు తనకి ఎలా ఉంటుందో ఏమో, పాపం
నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. తులసికి తెలిసిన డాక్టర్స్ కావడంతో నాజీమా నీరసంగా ఉందని కొన్ని టెస్టులు చేసి కాళ్ళకి కట్టారు. రిపోర్ట్స్ రావడంతో తులసిని పక్కకి పిలిచి నాజీమా గురించి చెప్పారు. వాళ్ళు చెప్పింది విని తులసి షాక్ అయ్యింది. డాక్టర్ గారు, ఈ విషయం మా ఆయనకు తెలియనివ్వకండి. నేను ఇంటికి వెళ్ళాక వీలు చూసుకొని చెబుతాను అని తులసి బ్రతిమాలింది. రిపోర్ట్స్పై ఉన్న నాజిమా పేరును చూసి వీటిపై తులసి షాన్ మహమ్మద్ అని నా పేరు రాయించండి అని వాళ్ళకి చెప్పేసి సైలెంట్గా షాన్తో కలిసి నాజిమాని తీసుకొని ఇంటికి బయలుదేరింది. నైట్ అందరూ పడుకున్న తర్వాత రిపోర్ట్స్ని చూపించి నాజిమాని తిడుతూ ఏం జరిగింది అని నిజం తెలుసుకుంది. గట్టిగా వారి మాటలు వినిపించడంతో రుక్సానా వారి గది వద్దకు వెళ్ళింది. తులసి ఏవో పేపర్స్ని సీక్రెట్గా దాచిపెట్టడం చూసి వాటిలో ఏముందో తెలుసుకుంది. తులసి నాజిమాకి జాగ్రత్తలు చెప్పి తన గదిలోకి వెళ్ళడం చూసి రుక్సానా గదిలోకి వెళ్ళింది. ఆమె పడుకోవడంతో తులసి దాచిన పేపర్స్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళింది. ఉదయాన్నే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి టిఫిన్ చేస్తూ ఒకే చోట ఉండడంతో జుబేదా నాజిమాకు టిఫిన్ పెడుతూ ఉంది. తులసి ముభావంగా ఉండడంతో ఏంటి తులసి అలా ఉన్నావు అంటూ రుక్సానా కావాలనే తులసిని ఇరిటేట్ చేస్తూ అడిగింది. నేను మామూలుగానే ఉన్నాను, నా గురించి నువ్వు ఆలోచించకు అని తులసి అనడంతో అయ్యయ్యో, నీ గురించే ఇప్పుడు మేమందరం ఆలోచించాల్సిందే అంటూ రుక్సానా షాన్ వైపు చూస్తూ అన్నది. రుక్కు, ఏంటి పొద్దున్నే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఆవిడ గారి గురించి ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు ఆలోచిస్తాము అంటూ జుబేదా కోప్పడడంతో అయ్యో అత్త, తులసి మనందరికీ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది అంటూ రిపోర్ట్స్ని చూపిస్తూ తులసి షాన్ మహమ్మద్ ప్రెగ్నెంట్ అంట అంటూ రిపోర్ట్స్ చూపించడంతో అందరూ షాక్ అయ్యారు. తులసి షాన్ వైపు చూసి కన్నీళ్లు కార్చింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.